చూసినాం. అదే విధానాన్ని ఆనాటి ప్రభుత్వంలో పెద్దలు పెద్ద పెద్ద బంగళాలు కట్టిరు, అద్దాల మేడలు కట్టిండ్రు, రంగుల గోడలు చూపించారు. కానీ రైతుల యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయింది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేని పరిస్థితి, రైతులకు రుణమాఫీ చేయలేని పరిస్థితి, రైతులు పండించిన పంటను కొనుగోలు చేయలేని దివాలా పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉండే. ఆనాడు అసెంబ్లీ సాక్షిగా ఆనాటి పెద్ద ఆయన చెప్పిండు, మేమేం సత్రం నడపలేము, ఈడ రైతులకు మేము పండించిన పంట కొనాలంటే 7,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది, మేమెందుకు కొంటాం, ఓరేసుకుంటే మీరు ఉరేసుకున్నట్టే. ఆనాడు చెప్పిన మాట వాస్తవం కాదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని అందరినీ ఒరేసుకోవద్దు, ఒరేసుకుంటే మేము కొనుగోలు చేయం, ఒకవేళ మీరు ఒరేసుకుంటే ఉరేసుకొని చావాల్సిందే అని రైతులకు చెప్పి స్వయంగా వాళ్ళ వ్యవసాయ భూమిలో ఫామ్ హౌస్లో 150 ఎకరాల ఒడ్లు పండిస్తే అవి మొత్తం తీసుకొచ్చి బహిరంగంగా పెట్టిన. ఆనాడు వాళ్ళ పొలంలో పండించిన వడ్లకు 4,200 రూపాయలు ధర ఇచ్చి కొనుగోలు చేసేటోళ్ళు వచ్చారు. మరి మనం పండించిన పంట 200 తక్కువైనా 2,000కు మేము అమ్ముతామంటే కొనేటోళ్ళు లేరు. మేము ఐకేపీ కేంద్రాలు తెరవమని చెప్పి ఆనాటి పరిస్థితి, ఆనాటి ప్రభుత్వం రైతులకు పంగనామాలు పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది. ఇవన్నీ ఇంకా మర్చిపోలే, ఇప్పుడే ఆనాటి గాయాలు మానిపోలే. అయినా అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆనాడు స్పష్టంగా చెప్పినాం, మీరు వరి పండించండి, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, చివరి గింజ వరకు కొనే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో సోనియా గాంధీ గారు కనీసం మద్దతు ధరను తీసుకొచ్చి రైతు పండించిన పంటకు దళారుల చేతిలో మోసపోకుండా ఈరోజు కనీసం మద్దతు ధరను అందించి రైతు పండించిన పంట కొనుగోలు చేసే బాధ్యత మాది అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీ ముందు నిలబడి మొదటి విడతగా పంట కొనుగోలు చేసినాం. రెండవ విడతకు వచ్చినప్పుడు నేను చెప్పిన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి, అన్న దొడ్డు బియ్యం తింటలేరు, ఈరోజు గ్రామాలలో చైతన్యం వచ్చింది. రైతులు స్వయంగా 10 రూపాయలు ఖర్చైనా కూలికి పోయి ఉపాధి హామీ కూలీ చేసుకునే పేదలు కూడా ఈరోజు సన్న బియ్యంతో బుక్కడు అన్నం తింటుండ్రు. సన్న బియ్యం మనం ఇవ్వాలి, సన్న బియ్యం ఇవ్వాలి అంటే మన రైతులు సన్న వడ్లు పండించాలి. ఎందుకంటే తెలంగాణలో పండించే వడ్లు నాణ్యమైనవి, శ్రేష్టమైనవి. కానీ దొడ్డు బియ్యం పండిస్తే దొడ్డు బియ్యం తినే పరిస్థితి లేదు. మనము రేషన్ షాపులలో దొడ్డు బియ్యం ఇస్తే మళ్ళీ తిరిగి మిల్లర్లు కొంటుర్రు, లేకపోతే కోళ్ళ దానాకు పోతున్నాయి. దొడ్డు బియ్యం ఇవ్వద్దు, సన్న బియ్యం ఇవ్వాలి అని నేను చెప్పిన. మరి ఏం చేయాలి, సన్న బియ్యం ఇవ్వాలి అని అంటే నేను చెప్పిన, మీరు రైతులకు విజ్ఞప్తి చేయండి, నేను చేస్తా, మీరు చేయండి. ఉప ముఖ్యమంత్రి గారు చేస్తారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తారు, రైతులకు సన్న వడ్లు పండిస్తే 500 రూపాయల బోనస్ ఇచ్చి ఆ వడ్లను కొంటాము, మాది బాధ్యత అని అంటే నమ్మకంగా, విశ్వాసంగా తెలంగాణ రాష్ట్రంలో పండించిన పంటలో 60% పోయినసారి సన్న వడ్లు మీరు పండిస్తే ఆ సన్న వడ్లను కొన్ని సన్న బియ్యం చేసి ఇవాళ పేదోళ్లకు సన్న బియ్యం రేషన్ షాపులలో పంచుతున్న మాట వాస్తవం కాదా? 6,40,000 కుటుంబాలు ఈరోజు రైతు వేదికలలో ఉన్నారు. ఇవాళ మా అక్కలీడికి వచ్చిండ్రు, రైతులు మాట్లాడినరు, మా ఆడబిడ్డలు మాట్లాడినారు. ఇవాళ పిల్లలకు రేషన్ షాపుల్లో మా ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యంతోనే అన్నం పెడుతున్నారా లేదా ఒకసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ మా రైతాంగానికి నేను ధన్యవాదాలు చెప్పదలుచుకున్నా. మీరు ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో, విశ్వాసంతో బోనస్ ఇస్తారో ఇవ్వరో అని అనుమానం ఉన్నా మీరు సన్న వడ్లు పండించిండ్రు కాబట్టి ఆ సన్న వడ్లు ఇవాళ బియ్యంగా మారి పేదోళ్ళ కడుపు నింపుతున్నది అని అంటే రైతులు చేసిన ధైర్యం. అందుకే మీరు పండించిన సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసినాం. ఇవాళ ధైర్యంగా నిటారుగా నిలబడి తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 వడ్లు పండించడంలో ఒక్క సంవత్సరంలో 2,80,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించి దేశంలోనే మొదటి స్థానంలో, ఒకనాడు ఆంధ్రప్రదేశ్ పంజాబ్ మొదటి స్థానంలో ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వరి పండించడంలో మొదటి స్థానంలో ఉంది. అందులో సన్న వడ్లు పండించడంలో మనం మొదటి స్థానంలో ఉన్నాం. ఇవాళ మన రైతుల శ్రమ ఊరిక పోలే. ఇవాళ మీరు కష్టపడి పండించిన సన్న వడ్లు బియ్యంగా మారి పేదోళ్ళ కడుపు నింపుతున్నాయి అని అంటే ఇంతకంటే రైతుల కళ్ళల్లో ఆనందం ఏముంటుంది? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ సోదరుడిగా ఇంతకంటే విజయం ఏముంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా మిత్రులారా మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే